ఈరోజు పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం నుండి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా విద్యాధికుడు యువకుడు గతంలో ప్రభుత్వ సర్వీసులో పనిచేసినటువంటి వ్యక్తి అయినటువంటి మా మిత్రుడు శ్రీ బోర్లగుంట వెంకటేష్ నేత గారిని ఇవాళ మా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ప్రకటించడం జరిగింది. వారికి హృదయపూర్వకంగా మేము టీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంటరీ నియోజకవర్గం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులం పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం నుండి అందరం, అదేవిధంగా మా మంతెన నుండి మా మంతెన అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు పుట్ట మధు గారితో సహా మేమందరం కూడా మాతో పాటు కలిసిమెలిసి ప్రజలతో మమేకమై మంచిగా పనిచేసేటటువంటి ఒక మంచి వ్యక్తికి అవకాశం ఇవ్వండి అని చెప్పి మేమందరం కూడా ముఖ్యమంత్రి గారిని మా కొప్పులీశ్వరన్న మంత్రి గారి నేతృత్వంలో కోరడం జరిగింది. కాబట్టి మా విజ్ఞప్తిని మన్నించి మా గౌరవ ముఖ్యమంత్రి గారు మా పార్టీ అధ్యక్షులు విద్యాధికుడు, అదేవిధంగా గతంలో ప్రభుత్వ సర్వీసులో పనిచేసినటువంటి వ్యక్తి, గతంలో ప్రభుత్వ ఉద్యమంలో ఉండి కూడా తెలంగాణ ఉద్యమంలో ఆనాడు భాగస్వాముడైనటువంటి వ్యక్తి అయినటువంటి మా మిత్రులు బోర్లగుంట వెంకటేష్ నేత గారిని ఈరోజు అభ్యర్థిగా ప్రకటించినందుకు నిజంగా మేమంతా కూడా సంతోషపడుతూ ఉన్నాం. ఖచ్చితంగా ఇవాళ పార్లమెంట్లో కానీ రాష్ట్ర అసెంబ్లీలో కానీ తెలంగాణలో ఉన్నటువంటి అన్ని వర్గాల నుంచి, అన్ని కులాలు, అన్ని మతాల నుండి పబ్లిక్ రిప్రజెంటేటివ్స్కి పార్టిసిపేషన్ ఉండాలి అనేటటువంటి ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి గారిది. కాబట్టి రాష్ట్ర అసెంబ్లీలో కానీ రాష్ట్ర శాసన మండలిలో కానీ అదేవిధంగా పార్లమెంట్కి వెళ్ళే పార్లమెంట్ సభ్యులు కానీ ఎక్కడైనా కూడా గతంలో ఎప్పుడు జరగని విధంగా, ఇతర రాష్ట్రాల్లో కూడా జరగని విధంగా అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని సామాజిక వర్గాల కూర్పు ఉండే విధంగా మా ముఖ్యమంత్రి గారు, మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు ఎప్పుడు కూడా చర్యలు తీసుకుంటూ ఉంటారు. ఆ క్రమంలోనే నేతకాని సామాజిక వర్గానికి సంబంధించి ఇవాళ ఒక మంచి అవకాశం వారు ఇచ్చినారు. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలోనే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి నేతకాని సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు ముఖ్యమంత్రి గారి నిర్ణయం పట్ల. ఇవాళ మేము ఆ ప్రాంత పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలమంతా కూడా ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి నిర్ణయాన్ని పూర్తి స్థాయిలో సమర్థిస్తూ మంచి మెజారిటీతో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో బోర్లగుంట వెంకటేష్ నేత గారిని గెలిపించి ముఖ్యమంత్రి గారికి మంచి కానుకను కూడా డెఫినెట్గా రాబోయే రోజుల్లో అందిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. గతంలో పెద్దపల్లి పార్లమెంటు నుంచి పార్లమెంట్ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించినటువంటి నేను ఆ ప్రాంతంలో కొత్తవాడిని అయినప్పటికీ కూడా, ఒక ఉద్యమకారుడిగా వయసులో చిన్నవాడిని అయినప్పటికీ కూడా ఆ ప్రజానీకం నన్ను ఆదరించి దాదాపు 2,92,000 మెజార్టీతో గెలిపించినారు. దానికి కారణం పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం మొదటి నుంచి తెలంగాణ ఉద్యమానికి కానీ టీఆర్ఎస్ పార్టీకి కానీ కంచుకోట. మళ్ళీ ఇవాళ డెఫినెట్గా భారీ మెజార్టీతో మా సోదరులు వెంకటేష్ నేత గారు కూడా ఆ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పూర్తి స్థాయిలో గెలుస్తారు. ఖచ్చితంగా ఇవాళ కేసీఆర్ గారు, మా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ గారు ఏ పిలుపునైతే ఇస్తూ ఉన్నారో, సారు కారు 16 ఢిల్లీలో 16 మంది ఎంపీలు ఉండడం ద్వారా ఫెడరల్ ఫ్రంట్ దేశంలో రావడం వల్ల దేశ ప్రజానీకం జీవితంలో గుణాత్మక మార్పు సంభవించడం వల్ల ఏదైతే జరుగుతుందని చెప్పి వారు తెలంగాణ సమాజానికి తెలియజేస్తూ ఉన్నారో, ఇప్పటికే యావత్ తెలంగాణ సమాజం నుండి దాని పట్ల చాలా అద్భుతమైనటువంటి స్పందన వస్తూ ఉంది. నేను స్వయంగా పార్లమెంట్ సభ్యుడిగా గతంలో చూసిన, ఢిల్లీలో మన సంఖ్య తక్కువగా ఉంటే, ఢిల్లీ ప్రభుత్వంలో మన భాగస్వామ్యం లేకుంటే ఏ రకమైనటువంటి నష్టాలు జరుగుతాయో నేను గతంలో చూసిన. మేము మొట్టమొదటి పార్లమెంట్ సమావేశాల్లో ఎంపీలుగా అడుగుపెట్టినాడు ఆనాడు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి పార్లమెంట్ సమావేశాల్లోనే ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఖమ్మం జిల్లాలో పోలవరం ప్రాజెక్టులో 7 మండలాల్ని ముంచుతూ ఆంధ్రాకు బదలాయింపు చేసింది. దాని ఫలితంగా లోయర్ సీలేరు ఐడల్ పవర్ ప్రాజెక్టు మనం కోల్పోవడం జరిగింది. అదేవిధంగా హైకోర్టు విభజన 5 సంవత్సరాల దాకా పూర్తిగాలే, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం రావాల్సినటువంటి ప్రభుత్వ రంగ సంస్థల విభజన జరగలే, మనకు రావాల్సిన నిధులు పెద్ద స్థాయిలో రాలే, ఎంపీలుగా మేము పోరాటం చేస్తే తప్ప హైకోర్టు విభజన కాలే, తెలంగాణకి ఎయిమ్స్ రాలే, అదేవిధంగా ఇప్పటికి కూడా తెలంగాణలో ఒక ప్రాజెక్టు కూడా జాతీయ హోదా రాలే. ఇవన్నీ సాధించుకోవాలంటే ఢిల్లీలో యాచించే పరిస్థితిలో మనం ఉండద్దు. తెలంగాణ సమాజం ఢిల్లీని శాసించే పరిస్థితిలో ఉండాలని ఏదైతే పిలుపు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఇస్తున్నారో దాన్ని యావత్ తెలంగాణ సమాజం ఇప్పటికే అర్థం చేసుకున్నది. బంపర్ మెజార్టీతో టీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా 16 పార్లమెంట్ స్థానాలు గెలుస్తా అన్నటువంటి విశ్వాసం మాకుంది. దాంట్లో భాగంగా మాకు ఒక మంచి అవకాశం మా ముఖ్యమంత్రి గారు, మా కేసీఆర్ గారు ఇచ్చినారు. డెఫినెట్గా దాన్ని నిలబెట్టుకుంటాం. టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు కూడా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలోని టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, అక్కడ ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఒక మంచి మార్పుకు నాందిగా, ఒక మంచి పరిపాలనకు నాందిగా ఇవాళ ఒక మంచి వ్యక్తి, సౌమ్యుడు, అదేవిధంగా మనందరి
అందరితోని కలిసిపోయి కలుపుకోలుగా ఉండేటటువంటి వ్యక్తి విద్యాధికుడు అయినటువంటి వెంకటేష్ నేత గారు మనకు అభ్యర్థిగా వచ్చినారు కాబట్టి భారీ మెజార్టీతో వారిని గెలిపించుకుందాం. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గాన్ని మంచిగా అభివృద్ధి చేసుకుందాం. కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నిధులు కానీ, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు ఢిల్లీలో కాపాడుకోవడం కానీ ఇవన్నీ కూడా చేసుకుందామని చెప్పి ఈ సందర్భంగా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ మా పార్టీ నాయకులు, కార్యకర్తలకు, ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ మీడియా మిత్రులకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్. మాట్లాడుతున్నాడు ఈరోజు నేతకాని జాతి పట్ల తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నేతకానీలందరూ బాగుండాలి, వారి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని బంగారు తెలంగాణలో నేతకానీలకు, విద్యార్థికులకు, యువకులకు అవకాశం కల్పించేటటువంటి సందర్భంలో పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా నన్ను ఎంపిక చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్.